హాతీపూర్ వాస్తవ్యులు రాత్రివేళ నోటిమీద వేలు పెట్టుకుని తిరిగేవారు. అలాగే ఎవ్వరూ ఏమీ మాట్లాడేవారు కారు. ఒక అబ్బాయి రోడ్డు మీద తన తాతగారితో వెళ్తున్నాడు. తాతయ్య, రేపు నన్ను పరసకి తీసుకెళ్తారా? తాతయ్య, మీరేమీ మాట్లాడడం లేదేంటి? ఒక రాక్షసి నీడ వచ్చేసరికి తాతయ్య ఆ బాబు నోటిని చేత్తో మూసేస్తారు. రాక్షసి భయంకరంగా నవ్వుతుంది. ఇక్కడ ఎవరు మాట్లాడారు? తాతయ్య బాబుని తీసుకొని పొదల వెనుక దాక్కుండిపోతారు. రాక్షసి కాసేపు ఆగి వెళ్ళిపోతుంది. ఒకసారి ఊర్లో ఒక ఆవిడ హత్య జరుగుతుంది. హత్యని పరిశీలించడానికి కేష్ లత తన టీంతో అక్కడికి చేరుకుంటుంది. ఆ ఊరిలో ఏ ఒక్కరూ పోలీసులకి ఏ విషయం చెప్పడానికి సిద్ధంగా లేరు. అందరూ నోటిమీద వేలు వేసుకొని ఏం తెలీదని తలాడించి వెళ్ళిపోయేవారు. కేష్ లతకి ఆ ఊర్లో తనతో స్కూల్లో చదివిన నేహ కనిపిస్తుంది. అరే నేహ, నన్ను పోల్చావా? మనం ఒకే స్కూల్లో చదువుకున్నాం. నేహ నోటిమీద వేలు పెట్టుకుని కేవలం అవును అని తలాడిస్తుంది, కాని ఏమీ మాట్లాడదు. ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చివాళ్ళ? ఎవరూ ఏమీ చెప్పడం లేదు. నేహ, నువ్వైనా ఏదైనా చెప్పు. నేహ తన పెన్ తీసి ఒక కాగితం మీద రాస్తుంది. ఇప్పుడు రాత్రివేళ నేను ఏమీ మాట్లాడలేను. నేను నిన్ను రేపు ఉదయం కలవడానికి వస్తాను అని. నేహ తన ఇంటి వైపుగా వెళ్తోంది. అప్పుడే వెనక నుండి ఎవరో తన జడ లాగుతారు. నేహ భయంతో వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా చెయ్యలేకపోయింది. తను తన ప్యాకెట్ నుండి కత్తెర తీసింది. వెనక్కి తిరగకుండానే తన జడ కత్తిరించింది. తను పరిగెత్తుకుంటూ తిన్నగా తన ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు నేహ కేష్ లత ఇంటికి చేరుకుంటుంది. అసలు ముందు ఇది చెప్పు, మీ ఊళ్ళో జనాలు రాత్రి ఎందుకు మాట్లాడరు? ఈ ఊళ్ళో నాలుక కోసి తీసుకెళ్లే ఒక గుడ్డి రాక్షసి వస్తుంది. అది రాత్రి వేళ ఊళ్ళో తిరుగుతూ ఉంటుంది. ఎవరి మాటలైనా తన చెవులికి వినిపిస్తే ఆ రాక్షసి అమావాస్య రోజున వచ్చి వాళ్ల నాలుక కోసి తీసుకువెళ్తుంది. అలాగే చాలా మంది మోగవాళ్లు అయిపోయారు. ఏంటి పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు? ఒకవేళ నేను కూడా రాత్రివేళ మాట్లాడుతూ ఉంటే ఏదో అమావాస్య రాత్రి వచ్చి నా నాలుగు కూడా కోసి తీసుకువెళ్తుందా? అవును, ఇలా చూడు, నిన్న రాక్షసి నా జడ పట్టుకుంది. అందుకే తప్పక నేను నా జడని కత్తిరించుకొని పారిపోయా. నువ్వు నీ సహచరులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పు, ఏ అమ్మాయిని అయితే హత్య చేశారో ఆ అమ్మాయికి కూడా రాక్షసితో ఏవైనా సంబంధం ఉందా? ఆ రాక్షసి ఆవిడ కొడుకు నాలికని కూడా తీసుకువెళ్లిపోయింది. ఆ గొడవలో ఆ అబ్బాయి పెళ్లి ఆగిపోయింది. పాపం వాడు పిచ్చోడైపోయాడు. ఆవిడ ఒక మంత్రగాడితో కలిసి ప్రతి అమావాస్య రాత్రి ఊరి మధ్యలో హోమాలు చేస్తూ ఉండేది. దాంతో తను ఆ రాక్షసిని పిలిచి దాన్ని తన కొడుకు నాలికని తిరిగి అడుగుదామని. కాని ఒకరోజు ఆవిడ శవంగా కనిపించింది. ఇక నేను బయలుదేరాలి. అప్రమత్తంగా ఉండండి, ఇవాళ అమావాస్య. కేష్ లత చనిపోయిన ఆవిడ ఇంటికి వెళ్లి వాళ్ల అబ్బాయితో మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంది. కాని అబ్బాయి ఏమీ మాట్లాడలేకపోతాడు. నువ్వు ఆ మంత్రగాడి గురించి ఏమైనా చెప్పగలవా? తను మీ అమ్మని కలుస్తూ ఉండేవాడు కదా? చీకటి పడ్డాక కేష్ లత ఎక్కడైతే చనిపోయిన ఆవిడ ఆ మాంత్రికుడితో కలిసి హోమాలు చేసేదో అదే చోటికి వెళ్లి తనిఖీలు చేస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా కేష్ లతకి అనిపిస్తుంది నాలికలు కోసే రాక్షసి తన వెనకే నిలబడి ఉందని. కేష్ లత వెంటనే రివాల్వర్ తీసి వెనక్కి తిరుగుతుంది. కాని వెనక ఎవ్వరూ లేరు. అప్పుడు ఆ రాక్షసి చేతులు కేష్ లత చేతులు పట్టుకుంటుంది. తన పీకని వదిలించుకునే ప్రయత్నంలో కేష్ లత రివాల్వర్ జారిపోతుంది. రాక్షసి కేష్ లత నాలికని కోసి తీసుకెళ్లిపోతుంది. అది అమావాస్య రాత్రి. అందుకే ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. కేష్ లతకి సహాయం చేయడానికి ఎవ్వరూ కనిపించలేదు. తను పరిగెత్తుకుంటూ నేహ ఇంటికి చేరుకుంటుంది. ఓరి భగవంతుడా, నేను భయపడినట్టే జరిగింది.
కేష్ లత వెంటనే పెన్తో కాగితం మీద రాసి నేహాతో ఏమంటుందంటే నేహా తనకి ఆ మంత్రగాడిని వెతికి పట్టుకోవడంలో సహాయం చెయ్యమని. మరుసటి రోజు నేహా ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ మంత్రగాడి గురించి తెలుసుకుంటుంది. ఒక ముసలతను తనకి ఆ మాంత్రికుడు ఒక శ్మశానంలో ఉంటాడని చెప్తాడు. నేహా ఇంకా కేష్ లత శ్మశానానికి చేరుకుంటారు. శ్మశానానికి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోతుంది. కారు చీకటి రాత్రివేళ నిర్మానుష్యమైన రోడ్డు, దానికి రెండు వైపులా దట్టమైన అడవి ఉంది. కాని కేష్ లత ఇంకా నేహా శ్మశానం కేసి వెళ్తూనే ఉన్నారు. గుడ్డి రాక్షసి వాళ్ల కాళ్ల అడుగుల చప్పుడు విని అక్కడికి వచ్చేస్తుంది. నేహా తన నోటిమీద వేలు పెట్టుకుని కేష్ లతకి సైగ చేస్తుంది, ఇక మనం కొంచెం కూడా శబ్దం చేయకూడదు అని. ఇద్దరూ తమ కాళ్ల చెప్పులు విప్పేస్తారు. ఇక చెప్పులు లేకుండానే వాళ్లు శ్మశానం వైపు వెళ్తూ ఉంటారు. ఇక శబ్దం ఏమీ అవ్వదు. ఇద్దరికీ మాంత్రికుడు కనిపిస్తాడు. అగ్ని దగ్గర కూర్చొని తపస్య చేస్తూ ఉంటాడు. కేష్ లత మాంత్రికుడి తల మీద రివాల్వర్ పెడుతుంది. ఈ పోలీస్ ఆవిడ ఏమడుగుతోందంటే నువ్వు ఆవిడ్ని ఎందుకు చంపావు అని. నేను ఆ అమ్మాయిని చంపలేదు, ఆవిడని రాక్షసి చంపింది. నేను ఈ ఊరిని రాక్షసి నుండి ముక్తి ఇప్పించడానికి తపస్సు చేస్తున్నాను. ఆ రాక్షసికి ఏం కావాలి? రాక్షసికి ప్రశాంతత కావాలి. దానికి ఎవరు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినట్టు తనకి వినిపిస్తే అప్పుడు తను శాశ్వతంగా వాళ్ల నాలుకని తీసుకెళ్లిపోతుంది. ఇక మీరిద్దరూ ఇక్కడ నుండి వెళ్లిపోండి, లేదా ఎక్కడికైనా వెళ్లి దాక్కోండి. నేను నా శక్తులతో ఆ రాక్షసితో పోరాడి ఆ రాక్షసిని ఈ ఊరు నుండి శాశ్వతంగా పంపించేస్తాను. నువ్వు ఈ ఊరు నుండి వెళ్లిపో. నేను నా మెడలో ఉన్న తాయెత్తుని ధ్వంసం చేసేస్తాను. నేహా ఇంకా కేష్ లత ఒక చెట్టు వెనక దాక్కుంటారు. కాసేపటి తర్వాత రాక్షసి వస్తుంది. నేహా ఇంకా కేష్ లత చూసేసరికి మాంత్రికుడు కోపంగా రాక్షసితో ఏదో అంటున్నాడు. కాని దూరం ఎక్కువ కావడంతో వాళ్లకేమీ వినపడ్డం లేదు. వాళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళి మాంత్రికుడు రాక్షసి మాటలు వినే ప్రయత్నం చేస్తారు. లేదు, నేను వెళ్ళను. నేను ఈ లోకమంతటినీ మూగగా మార్చేస్తాను. నాకు ప్రశాంతత కావాలి. నువ్వు అలా చెయ్యలేవు. ఒకవేళ తాయెత్తు ధ్వంసమైపోతే నాతో పాటు నువ్వు కూడా చనిపోతావు. మాంత్రికుడు తన మెడలోంచి తాయెత్తుని తీస్తాడు. దాన్ని అగ్నిలో పడేస్తాడు. వద్దు! అగ్నిలో పేలుడు జరుగుతుంది. రాక్షసి చనిపోతుంది. అలాగే మాంత్రికుడు చనిపోబోతూ ఉంటాడు. రాక్షసి చనిపోగానే కేష్ లత నాలుక తిరిగి వచ్చేస్తుంది. కేష్ లత ఇంకా నేహా పరిగెత్తుకుంటూ మాంత్రికుడు దగ్గరికి చేరుకుంటారు. మీరు ఇలా ఎందుకు చేశారు స్వామి? రాక్షసిని చంపడానికి మీ ప్రాణాల్నే పణంగా పెట్టారా? మంచి పని చేసేటప్పుడు మన ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఎలాగో నా వయసు అయిపోయింది. నాకు సంతోషంగా ఉంది. నేను ఈ ఊళ్ళో వాళ్ళని ఆ రాక్షసు నుండి కాపాడాను. చనిపోతున్నాను. అలా అని మాంత్రికుడు చనిపోతాడు. నేహా ఇంకా కేష్ లత రాక్షసి చనిపోయిన శుభవార్త వెళ్లి ఊళ్ళో వాళ్ళకి చెప్తారు. ఆ రోజు నుండి ఊళ్ళో వాళ్ళు రాత్రుళ్ళు కూడా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఊళ్ళో వాళ్ళు డబ్బులు పోగు చేసి రాక్షసిని చంపిన బాబా విగ్రహాన్ని ఊళ్ళో స్థాపిస్తారు.